అమాయకులకు ప్రపంచం అందంగా కనబడుతుంది. కానీ క్రైమ్ గురించి తెలిసిన వారికి మాత్రమే అందులోని చీకటి పరిచయం అవుతుంది. ప్రపంచంలో 3 మార్కెట్లు ఉన్నాయి: ఓపెన్ మార్కెట్, డీప్ మార్కెట్, డార్క్ మార్కెట్. ఓపెన్ మార్కెట్ ఇది అందరికీ కనబడుతుంది. డీప్ మార్కెట్ దీని గురించి ప్రయత్నం చేస్తే ఎంతో కొంత తెలుసుకోవచ్చు. డార్క్ మార్కెట్ ఇది చాలా కష్టమైన మార్కెట్. దీని గురించి కొంచెం కూడా తెలుసుకోవడం చాలా కష్టం. ఒక దేశపు ఎకానమీ అండ్ పాలిటిక్స్ని డిసైడ్ చేసేది ఈ మార్కెటే. పవర్ బ్రోకర్స్, కింగ్ మేకర్స్ అండ్ బిగ్ బిజినెస్ మెన్ ఈ మార్కెట్లో యాక్టివ్గా ఉంటారు. వెపన్ ఇండస్ట్రీ, హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ డ్రగ్స్ దీని మేజర్ ఇన్కమ్. ఇది గోల్డెన్ హార్స్ డ్రగ్ కార్టెల్. మొత్తం ఏషియన్ కంట్రీస్కే బ్యాక్ బోన్. కంట్రోల్ బై జోసెఫ్ యాంథనీ. ఇండియాలో 2 సిండికేట్స్ ఉన్నాయి. నార్థన్ టెరిటరీని హ్యాండిల్ చేస్తున్నది స్కార్పియన్ సిండికేట్. దీన్ని కంట్రోల్ చేస్తున్నది రతన్ లాల్. ఇది సదర్న్ టెరిటరీ, కంట్రోల్ బై జయదేవ్ గైక్వాడ్. ఈ సిండికేట్కి బ్యాక్ బోన్లో ఉన్నది ప్రతాప్ అరస్, అ మేజర్ పవర్ బ్రోకర్. ఇది సాంఘీ బార్ ఐలాండ్, సౌత్కి మేజర్ డ్రగ్ ల్యాబ్. దీన్ని చూసుకునేది ప్రతాప్ అరస్ పెద్ద కొడుకు బాలి అరస్. విచిత్రం ఏంటంటే ఇక్కడ చాలామంది IAS, IPS ఆఫీసర్స్ని చంపి సమాధి చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసింది మన ex-NCB ఆఫీసర్ జగన్. ఒక వ్యక్తి ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడు అంటే హీస్ రియల్లీ గ్రేట్ సార్. I think this is enough to move forward, sir. గెట్ రెడీ. ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిన మన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. నమస్తే సార్. నమస్తే సార్, వచ్చి చాలాసేపు అయినట్టుంది. ఇట్స్ ఆల్ రైట్ సార్. పదండి. దేశాన్ని ఏలుతున్నది రాజకీయ నాయకులు అని జనం అనుకుంటారు, కానీ నిజానికి ఏలుతున్నది కార్పొరేట్ బిజినెస్. నమస్తే మిస్టర్ ప్రతాప్ అరస్. నా కాలేజ్ డేస్ నుంచి ఐఎమ్ అగైన్స్ట్ డ్రగ్స్. ఇట్స్ ఎ డెవిల్స్ థింగ్. ఇట్స్ ఓకే సార్. మేం పార్టీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నాం, కానీ అవ్వట్లేదు. మనకున్న 4 నెలల్లో కంప్లీట్ చేస్తామా లేదో అన్నది డౌట్. ఈ మధ్యలో మీరు అడుగుతున్న పర్మిషన్ వేరు. అయినా నేనైతే అప్రూవ్ చేయమని చెప్పాను. గాట్ ఇట్ సార్. యూ క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. సార్, మిస్టర్ ఆచర్, ఇట్స్ ఎ వరల్డ్ మాఫియా. షూర్ సార్. అతని కాన్వర్సేషన్ ఎందుకో నాకు వార్నింగ్ లా అనిపిస్తుంది సార్. నేను ఇంకో 3 నెలల్లో రిటైర్ అవుతాను. అప్పటికి నువ్వు సర్వీస్లో చేరి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. అంటే మన చేతుల్లో ఏం లేదంటారా సార్? ప్రవీణ్, ఈ ప్రపంచంలో సాధించేస్తాను వచ్చిన వాళ్ళకన్నా ఏమీ అనుకోకుండా వచ్చి సాధించిన వాళ్ళే ఎక్కువ. Who gave you the deal to kill my brothers? I don't know, sir. I hate lies. I hate crimes. I am a bad criminal. Anthony. Joseph Anthony. Please don't kill us, sir. Sir, we've been preserving these bodies for the last 10 months. It'll be difficult for us to preserve them for more days. ఈ బాడీస్ని సమాధి చేస్తే నా ఎమోషన్స్ సమాధి అవుతాయి. ఆ బాధ తగ్గిపోకుండా గుండెల్లో రగులుతూ ఉండాలి. Sir, informer is here. ప్రిజర్వ్ ఇట్. Yes, sir. మీ బ్రదర్స్ని చంపడానికి సుపారీ ఇచ్చింది యువర్ ఓల్డ్ ఫ్రెండ్ జయదేవ్ గైక్వాడ్ సన్ విజయ్ గైక్వాడ్. సిచ్యుయేషన్ చాలా క్రిటికల్గా ఉంది. నీ బ్రదర్స్ ఇండియాకి పంపొద్దు. మా మాటల్ని సీరియస్గా తీసుకోలేదు. వీఆర్ ఫేసింగ్ హ్యూజ్ లాసెస్. వీఆర్ క్యాన్సిలింగ్ ద డీల్. స్నేహితుడి మీదున్న ఎఫెక్షన్ కన్నా కొడుకు మీదున్న ఎమోషన్ ఎక్కువయిందా? షాల్ వి కిల్ హిమ్ సర్? నో. వాడు ఒకేసారి చావకూడదు, ప్రతిరోజు చావాలి. వాడి హార్ట్ బీట్ నిమిషానికి 72 టైమ్స్ నుంచి 140 టైమ్స్ కొట్టుకోవాలి. ఏ ఇన్సిడెంట్ వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో మన బిజినెస్ కొలాప్స్ అయిందో అలాగే వాడికి జరగాలి. వాడిని వదిలేయండి, వాడు అబ్బని చెప్పండి.
నాన్నను చంపింది ఎవరు? లోకలైట్స్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ కనపడట్లేదు. ఇది కేవలం కిల్లింగ్ కాదు, ఇట్స్ ఎ వార్నింగ్. ఈ టైంలో నీతో పాటు నీ ఫ్యామిలీకి సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. 100 మంది గన్స్ పట్టుకుని తిరిగే వేస్ట్ బాడీ గార్డ్స్ కంటే ఒక గన్లా ఉండేవాడిని వెతికి పట్టుకోండి. గుండె దమ్ముతో ఎదురెళ్ళడం తెలుసుండాలి. వచ్చిన వాడి గుండెలో బుల్లెట్ దింపడమో తెలుసుండాలి. సార్, మార్నింగ్ మా బాస్ కూతురు తన ఫ్రెండ్ పెళ్లికి అటెండ్ అవ్వడానికి బెంగళూరు వెళ్ళారు. 12 గంటలకే బెంగళూరు రీచ్ అయ్యారు. 1 గంటకి పెళ్లికి కూడా వెళ్ళారు. 2 గంటల నుంచి ఆవిడ ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. 4 గంటల నుండి మాకు కంటిన్యూస్గా ఫోన్లు వస్తూనే ఉన్నాయి సార్. ఎంజీ రోడ్లో ఉన్న మా ప్రాపర్టీ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు సార్. ఎవరి మీద అనుమానం ఉందా? ఎంజీ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ అరస్ సార్. సార్, ఇది బిజినెస్ రిలేటెడ్ ఇష్యూ. మీరే సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది. మేము ఇన్వాల్వ్ అవుతే ఈ విషయం మీడియాకి తెలుస్తుంది సార్. సార్, అన్నీ వచ్చినట్టేనా? హలో, పండ్ల ఉడంగా సార్. సరే హేలు సార్. ఆరణ స్వామి, ఎంజీ గ్రూప్స్ ప్రతాప్ అరస్. బ్యాండ ఉట్టుడుంగా సార్. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒక సజెషన్ ఇవ్వచ్చా? హైదరాబాద్లో జేవింగ్స్ అని ఒక సెక్యూరిటీ ఏజెన్సీ ఉంది సార్. అక్కడ ఒక పవర్ఫుల్ పర్సన్ ఉన్నాడు సార్. గట్స్ అతని ట్రేడ్ మార్క్. అతనికి నచ్చితే లైఫ్ లో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా రెడీగా ఉంటాడు. తెల్లారేసరికల్లా నా కూతురు నా కళ్ళ ముందుండాలి. మీ నాన్నకి బిజినెస్ పైన ఉన్న ఇంట్రెస్ట్ నీ మీద లేదు. సో దాట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడం డౌటే. ఏంట్రా? మన ఆపోజిట్ జేవింగ్స్ టీం దిగింది సార్. మన చూడా టీం ని దింపరా. ట్రాక్ హిమ్. ఆపోజిట్ టీంలో ఉన్నది ఎంజీ గ్రూప్ వాళ్ళు. వాళ్ళతో రేస్కి వెళ్ళడం నాకెందుకో రిస్క్ అనిపిస్తుంది కెప్టెన్. రేస్లోకి దిగేదెవరు? జాకీ. అతనెప్పుడు రేస్లోకి దిగడు. రేస్లో దిగితే అది రేస్ కాదు, 1 మ్యాన్ షో. On the bus and on the brothers, make a mess with me. I can see a lot of people really
చుట్టూ ఇంతమంది రౌండప్ చేసినా భయం లేకుండా సైలెంట్ గా కూర్చున్నావు. ఎవ్వరా నువ్వు? బాండ్, జేమ్స్ బాండ్. ఏయ్, బెగా! వెళ్ళి పట్టుకోరా. పట్టుకోవడానికి ఆడేమన్నా మిక్కీ మౌజా? పవర్ హౌజు. ఎంజీ గ్రూప్స్, ఈ పేరు వింటేనే పవర్ లో ఉన్నోళ్ళకు కూడా పవర్ ఆఫ్ అవుద్ది. బరిలోకి దిగక ముందే అవతలోడి గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలి. పర్మిషన్ లేకుండా ఇక్కడికొచ్చిన వాడెవ్వడు తిరిగి వెళ్ళిన రికార్డ్స్ లేవో. నాకు మొదటి నుంచి రికార్డ్స్ బ్రేక్ చేయడమే అలవాటు. బాయ్స్, kill him! నా బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పినా కూడా టచ్ చేసాం. డ్యూటీలో నన్ను కనుక డీసెంట్గా కొట్టాను, లేదంటే నా కార్ రెడీ చేయించి నీ కార్ తీసుకెళ్ళి. థ్యాంక్ యూ. షో ఖతం హువా, చలే.